వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్జీఓ హోం నుండి 4 రోడ్ల సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి నరసింహారెడ్డి, హెల్త్ సిబ్బంది శివరామరెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి వెంగయ్య ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 2 వారాలకు మించి దగ్గు రావటం, గల్లలో రక్త పడటం, ఛాతీలో నొప్పి, ఆయాసం, సాయంత్రం జ్వరం, ఆకలి మందగించటం, బరువు తగ్గటం, రాత్రిపూట చెమటలు పట్టటం, గొంతు వద్ద వాపు వంటి లక్షణాలు కనిపిస్తే క్షయవ్యాధి అనుమానం ఉండవచ్చని తెలిపారు. అలాంటి వారు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరీక్షలలో వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే 6 నెలల పాటు చికిత్స అందిస్తామని, ఆశా కార్యకర్తల ద్వారా రోగుల ఇళ్ల వద్దనే మందులు అందజేస్తామని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్లు రాజేష్ కుమార్, వినయ్ కుమార్, శ్రీనివాసులు, శరత్ చంద్రతో పాటు వైద్య సిబ్బంది జనార్దన్ రావు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మరియు ఎన్జిఓ బద్వేల్ తాలూకా ఎన్జిఓ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ టి నరసింహారెడ్డి సార్ గారిని అధ్యక్షత నాకు కూడా టీవీలో మార్గదర్శకంగా ఉన్నారు. కాబట్టి సార్ను సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, ఎస్టీఎస్ అంటే సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ట్యూబర్కులోసిస్ అని దాని అబ్రివేషన్. మరి మన ఆధ్వర్యంలో మరి బ్రహ్మారెడ్డి గారు సీనియర్ ల్యాబొరేటరీ సూపర్వైజర్, ఎస్టీఎల్ఎస్ సీనియర్ ట్యూబర్కులోసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్. ఎస్టీఎస్ అంటే ఏంది, ఎస్టీఎల్ఎస్ అంటే ఏంది, అదేవిధంగా భారతి గారు వారి యొక్క సిబ్బంది వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ముఖ్య అతిథులు మన సూపర్వైజర్ శివరామరెడ్డి గారికి, మరి జనార్దన్ గారికి. ఈరోజు సంవత్సరం మనం మార్చి 24వ తేదీన ఓటీపీ అనేటువంటి జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరంలో ఒక టీమ్ అనేటువంటి జరుగుతుంది. నాకు దీంతో మనం 2026 సంవత్సరంలో టీవీకి సంబంధించి ఐడెంటిఫికేషన్ చేయడము, వాటిని గుర్తించి అలాగనే వాటికి సరైన వైద్యం అందించి ఈ జబ్బుని కంప్లీట్గా మన భారతదేశం నుంచి పాల్గొనాలనే ఉద్దేశంతో టీమ్ అనేటువంటిది చెప్పడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో ప్రతి చోట అంటే ప్రతి విలేజ్లో ఆశాలు కానీ, ఏఎన్ఎంలు కానీ, ఎమ్మెల్యేస్పీలు అలాగే ప్రతి ఒక్కరు కూడా టీబీకి సంబంధించి ఎవరైతే కనుక అనుమానిస్తారో అంటే ఎవరికైనా కానీ సరే టీబీ లక్షణాలు గల వాళ్ళు కానీ అలాంటి వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా గల్ల పరీక్ష, అలాగే ఎక్స్రే, ఇంకా ఇతరత్ర ఎక్స్ట్రా పర్మనెంట్ వర్క్లు వారికి సంబంధించిన పరీక్షలు చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా గవర్నమెంట్లో ఉచితంగానే వైద్యం అందించడం, అలాగనే వాళ్ళకి ఆహారము ప్రతి నెల సరైన పోషకాహారం కోసము గవర్నమెంట్ పోషకాహారం కోసం చెప్పి డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లోకి డిపాజిట్ చేయడము, అలాగే టీబీ డబ్బుని వాళ్ళు కరెక్ట్గా మందులు 6 నెలలు తీసుకొని పూర్తిగా అంతమొందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం వల్ల మనము టీబీ జబ్బును మన భారతదేశం నుంచి పాల్గొనడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందుకు సహకరించాలి. అలాగే ఆరోగ్య కార్యకర్తలు కూడా బాగా చైతన్యవంతంగా చేసి టీబీని మన పక్కన పాల్గొనాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మార్చి 24 మనం వరల్డ్ టీబీ డేగా గుర్తించి దాంట్లో అవగాహన కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. ప్రీవియస్లీ పాత సంవత్సరానికి కొత్త సంవత్సరాలకి గవర్నమెంట్ ఎన్నో ప్రభుత్వ స్కీమ్స్ని పెట్టేసి మన టీబీని ఎండ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని చేస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ఎక్కువగా ఉన్న కేసులు ఇప్పుడు చాలా తక్కువగా పడ్డాయి. అలాంటి బీసీసీ వ్యాక్సిన్ చేయడంతో ఎవరైతే హై రిస్క్ గ్రూప్స్ ఉంటారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. వాళ్ళందరూ వ్యాక్సినేషన్ వేయడము, తర్వాత ప్రజల్లో చైతన్యం రావడం వల్ల ఇంకా కేసులు అయితే తగ్గుముఖం పడ్డాయి. ఇంకా అభివృద్ధి చెందే విధంగా బద్వేల్ ప్రజలకి మన ఎక్స్రే మిషన్ కూడా ఇక్కడ రన్నింగ్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరు 2 వారాల కంటే ఎక్కువ దగ్గుగా ఉన్న, సాయంత్రం పూట ఒళ్ళు వేడిగా ఉంటూ ఉండడంలో 1 నెల వరకు చూస్తున్నా కానీ, బరువు తగ్గుతున్నా కానీ అందరూ ఎక్స్రే పరీక్షలు, గల్ల పరీక్షలు చేయించుకొని ఈ టీబీని తొందరగా మన భారతదేశం నుంచి తరిమికొట్టే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను.